హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను చికెను చపాతీ రైసు చేస్తున్నానండి. ఈరోజు సండే స్పెషల్లో మాకది చికెన్ అయితే నేను ఉప్పు కారం పెరుగు పసుపు ఇవన్నీ వేసి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుతానండి. హాఫ్ అన్ అవర్ ఉంచకపోతే చికెన్ మెత్తగా ఉడకదండి, నీసు వాసన కూడా పోయిద్ది, చాలా బాగుంటుంది తినేటప్పుడు. నెక్స్ట్ నేను చపాతీ పిండి అయితే కలిపి పక్కన పెట్టేశాను. రైస్ కూడా కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను. మేమైతే రైస్లో అయితే సాల్ట్ వేస్తామండి, మరి మీరు వేసుకుంటారో లేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ కర్రీ దగ్గరికి అయితే వచ్చేసాము. కర్రీలో ఆయిల్ పోసేసి అందులో ఆనియన్స్ వేసి టొమాటో వేసి ఉడకబెట్టేస్తున్నాను. అంటే మిగతా పసుపు అవన్నీ ఇందాక చికెన్లో కలుపుకున్నాం కాబట్టి దీంట్లో వేయట్లేదండి. రైస్ కూడా పక్కన ఉడికేస్తుంది. చికెన్ అయితే ఇలా ఉడకటానికి వస్తుందండి. తర్వాత చికెన్ వేసాక మూత పెట్టేసి దాంట్లో కొంచెం ఆవిరిలా వస్తుంది. దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసి కొత్తిమీర వేసేస్తే క్లోజ్ అయిపోతుంది. రైస్ కూడా వచ్చింది. చపాతీ కూడా చేస్తున్నాను. నెక్స్ట్ ఇక మా పాప అయితే ఆకలితుంది మమ్మీ అంటుంది. ఇక సరేలే అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసే మనం లంచ్ చేద్దామని చెప్పాను. మేమైతే లంచ్ చేస్తున్నామండి. అందులో అన్నం చపాతీ కర్రీ ఆనియన్స్ వేసుకొని కలుపుకొని కర్రీ కలిపి చపాతీ ముక్క అయితే తీసి దాంట్లో పెట్టుకొని చపాతీలో రైస్ కాంబినేషన్ బాగుంటుంది. నేనైతే ఎప్పుడు చపాతీ చేసినా ఒక చపాతీ తినను, ఇలా రైస్లోనూ కలుపుకొని తింటా. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. చూసారుగా నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్. మీకే అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.